ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ లలిత, యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్ ఫ్రమ్ లలితాస్ యూరోగైనకాలజీ సెంటర్ ఎట్ హైదరాబాద్. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది స్త్రీలలో చాలా కామన్ గా ఉండే ప్రాబ్లం. పురుషుల్లో కూడా ఉంటుంది, కానీ స్త్రీలలో ఇంకా ఎక్కువ కామన్ గా చూస్తుంటాము. వయసు పెరిగి కొద్ది పెద్ద వయసు వాళ్ళలో మెనోపాజ్ తర్వాత ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వస్తుంటుంది. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఏంటి అంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకి వెళ్ళాల్సి రావడం, ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవ్వడము, నైట్ టైం కూడా ఎక్కువ సార్లు లేచి బాత్రూమ్కి వెళ్ళాల్సి రావడం. ఇది కాకుండా అర్జెన్సీ అంటే మూత్ర విసర్జన చేయాలి అనే ఫీలింగ్ వచ్చాక ఆపుకోలేకపోవడం, కంపెలింగ్ డిజైర్ అంటాం, అంటే వెంటనే పరిగెత్తాలి అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. వచ్చాక కూడా అంటే ఈవెన్ ఇన్ ద రష్ అర్జెన్సీ ఫీలింగ్ తో పాటు అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ కూడా ఉండొచ్చు. అంటే బాత్రూమ్కి వెళ్ళే దారిలోనే యూరిన్ లీక్ అవ్వచ్చు. ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే స్త్రీలు, ఎస్పెషల్లీ పెద్ద వయసు స్త్రీలు, డిప్రెషన్కి లోన్ అవుతారు. ఎవరికి చెప్పుకోవడానికి పడుతుంటారు, ఇంట్లో పిల్లలకి చెప్పాలంటే మొహమాట పడుతుంటారు. దానివల్ల వాళ్ళు చాలా సైలెంట్గా ఎన్నాళ్ళుగానో సఫర్ అవుతుంటారు. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ట్రీట్మెంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే టీ కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవడము. అది కాకుండా కూల్ డ్రింక్స్ కొంతమందికి అలవాటు ఉంటుంది, కోకోకోలా, థమ్స్అప్ అలాంటివి టోటల్గా ఆపేయాలి. అది కాకుండా సిట్రస్ అంటే పులుపు తగ్గించాలి, నిమ్మరసము, నారింజ, టమాటోస్ అలాంటివి తగ్గించాలి. ఇది కాకుండా లావు ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ తగ్గడానికి కూడా ట్రై చేయాలి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా వరకు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ తగ్గుతుంది. అది తగ్గకపోతే అప్పుడు మెడిసిన్స్ మొదలు పెడతాం. మెడిసిన్స్ చాలా మంచి ఎఫెక్టివ్ మెడికేషన్స్ ఉన్నాయి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కి ఎన్నో రకాల మెడిసిన్స్ ఉన్నాయి. యాంటీమస్క్రిన్స్ లో టాల్టరిడిన్ అని, సోలిఫెన్సిన్ అని ఎన్నో రకాల మందులు ఉన్నాయి. వీటితో తగ్గకపోతే ఇప్పుడు రీసెంట్ గా మెరిబెగ్రాన్ అని ఇంకొక రకం మెడిసిన్ కూడా ఉంది. కొంతమందికి సివియర్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉన్న వాళ్ళకి ఈ రెండు విడివిడిగా కాకుండా రెండు కలిపి కాంబినేషన్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంటుంది. సో సైలెంట్ గా సఫర్ అవ్వకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. స్త్రీలలో వచ్చే యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కానివ్వండి, స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానివ్వండి, అంటే కొంతమందికి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు అలా యూరిన్ లీక్ అవుతుంటుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో కొన్ని కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటి యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న స్త్రీలలో మేము మీకు సేవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అట్ లలితాస్ యూరోగైనకాలజీ సెంటర్ హైదరాబాద్.